పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 12వ తారీఖు సోమవారం. సో మనం మార్నింగ్ అనుకున్నాం ఒక స్ట్రాంగ్ రికవరీ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి. ఈరోజు లో నుంచి ఏకంగా 400 పాయింట్లు రికవరీ అనేది జరిగింది మార్కెట్. అట్ ద సేమ్ టైం రీసెంట్గా కూడా మనం అనుకున్నాం మెటల్ సెక్టార్స్లో కొంత షైన్ అనేది ఉంది అని చెప్పేసి. ఈరోజు మెటల్ సెక్టార్, పిఎస్యు బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ టాప్ గెయినర్స్గా ఉండగా రియాలిటీ, ఫార్మా, హెల్త్ కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అనేది టాప్ లూజర్స్గా కనిపించాయి. మొత్తం మీద 70% పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ 50లో కోల్ ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్, జేఎస్డబ్ల్యూ స్టీల్. సో నిన్నటి రోజున యాక్చువల్గా స్వింగ్ ట్రేడింగ్ సంబంధించిన ఒక సెషన్లో చెప్పుకోవడం జరిగింది. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ మెటల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి. ఈరోజు టాప్ గెయినర్స్గా మెటల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇన్ఫోసిస్, టీఎంపీవీ అంటే టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో ఈరోజు మార్నింగ్ సెషన్లో చాలా వీక్గా ఉంది, బట్ స్ట్రాంగ్గా రికవరీ అనేది కనబడిచింది. ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే షార్ట్స్ చేశారో వాళ్ళు రికవర్ చేయడానికి ట్రై అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఇండియా యూఎస్కి సంబంధించిన ట్రేడ్ టాక్స్ అనేది 13వ తారీఖున జరగబోతూ ఉన్నాయి. సో ప్రాబ్లీ అందరూ కూడా ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో యూఎస్ వాళ్ళు ఏంటంటే ఇండియాకి సంబంధించిన ఇంపోర్ట్స్ మీద హెవీగా టారిఫ్ విధిస్తామని చెప్పేసి చెప్పారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక ఫిక్స్డ్ టారిఫ్ అనేది లేదు. ప్రాబ్లీ దీన్ని ఫిక్స్ చేయడానికైతే 13th జనవరి అనేది డిసైడ్ చేయడం జరిగింది. ప్రాబ్లీ ఈ అవుట్కమ్ అనేది మార్కెట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఆఫ్కోర్స్ సిల్వర్, గోల్డ్ ఏంటంటే ఆల్ టైమ్ హైలో రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇండియాలో చాలా గోల్డ్ నిల్వలు అనేది ఉన్నాయి. ఇది జస్ట్ ఒక జ్యువెలరీ కాదు, చాలామందికి ఇది వెల్త్ కూడా అనమాట. అంటే లాంగ్ టర్మ్లో చాలామంది హోల్డ్ చేసి అది ఒక సంపదలాగా భావిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇండియా ఎక్కువగా గోల్డ్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. లైక్ వెల్త్ కోసం కావచ్చు, అంటే దాచుకోవడానికి, లేదు అంటే కూడా జ్యువెలరీ, ఫ్యాషన్ డిజైన్ ఇట్లాగా. అయితే ఏం జరుగుతుందంటే గ్లోబల్ మార్కెట్స్కి మన మార్కెట్స్కి ప్రైస్ అనేది చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకు ఇలా ఉంది అంటే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంపోర్ట్ చేసుకుంటాం కదా గోల్డ్, దాని మీద కొంచెం ట్యాక్స్ అనేది ఎక్కువగా వేసింది. దాని తర్వాత రీసెంట్గా తగ్గించింది. అయినప్పటికీ స్టిల్ ఏంటంటే స్మగ్లింగ్ కానీ వేరు వేరు రౌట్స్ ద్వారా ఇండియన్ మార్కెట్లోకి గోల్డ్ అనేది ఎంటర్ అవుతుందని చెప్పేసి ప్రస్తుతం బడ్జెట్లో ఏం చేయాలనుకొని ప్లాన్ చేస్తున్నారంటే గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ అనేది తగ్గించాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇది 6% ఉంది. ప్రాబ్లీ దాన్ని 4% దాకా తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్కి మన మార్కెట్స్కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. అప్పుడు ఈ స్మగ్లింగ్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ప్రాబ్లీ దీని ఇంప్లిమెంటేషన్ అయితే ప్రస్తుతం ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఈ యొక్క బడ్జెట్లో దీని గురించి ఏదన్నా అప్డేట్ ఇస్తారా లేదా అనేది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ యొక్క కస్టమ్ డ్యూటీ అనేది తగ్గించారనుకోండి, డెఫినెట్గా ఇది గోల్డ్కి పాజిటివ్గా మనం అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక కన్స్యూమర్ ఏవైతే గూడ్స్ ఉన్నాయో దాంట్లో రీసెంట్గా కొద్దిగా డిమాండ్ అనేది సన్నగిల్లింది. బట్ ఇప్పుడు జిఎస్టీ రేట్ కట్ అనేది చేసింది గవర్నమెంట్. దాని తర్వాత ఫెస్టివ్ డిమాండ్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రాబ్లీ వీటి వల్ల ఈ కన్స్యూమర్ స్పేస్లో కొంత డిమాండ్ అనేది క్రియేట్ అవడానికి ఆస్కారం అయితే ఉంది. యుఎస్ అంబాసిడర్ ఏమని అనౌన్స్ చేశారంటే ఇండియా కూడా ప్యాక్స్ సిలికా ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఇది రేర్ ఎర్త్ మెటీరియల్కి సంబంధించింది. దాంట్లో ఇండియా కూడా పాత్ర ఉంటుంది, అది కూడా ఒక పార్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అందుకని మైనింగ్ చేస్తున్న కంపెనీస్లు ఏవైతే ఉన్నాయో జిఎండిసి, ఎన్ఎల్సి ఇండియా, నాల్కో ఇటువంటి షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి ఈవీ కాంపోనెంట్స్లో ముఖ్యంగా బ్యాటరీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది కూడా స్థాపించాలి అని చెప్పేసి కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగిందంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్కి కొద్దిగా కాంపిటీషన్ అనేది పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎక్సైట్ ఇండస్ట్రీస్, అమర్ రాజా బ్యాటరీస్ కానీ, మైక్రోటెక్ ఇలా ఉన్నాయి కదా, వీటికి కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉంది. ఎనీహౌ ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇంకా మనకి అప్డేట్ అయితే జరగలేదు. ప్రస్తుతానికి ప్లాన్స్ అయితే జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి యుఎస్ ట్రేడ్ డీల్స్ ఒక కొలిక్కి వస్తాయన్న ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్తో ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా రీసెంట్గా అండర్ ప్రెషర్లో ఉన్న స్టాక్స్, అవంతి ఫీడ్స్ కానీ అదర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న స్టాక్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా రికవరీ అయితే అయ్యి ప్రస్తుతానికి డే హైలో ట్రేడ్ అయ్యాయి అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే యుఎస్ ట్రేడ్ డీల్స్ నుంచి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు కన్నా ఒక నామినల్ ట్రేడ్ టారిఫ్ అనేది విధించారనుకోండి, డెఫినెట్గా ఇప్పటిదాకా అండర్ ప్రెషర్లో ఉన్న స్టాక్స్ కొంత బౌన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి కొన్ని కంపెనీలు. IRDA వచ్చేసరికి ప్రస్తుతానికి 4% పాజిటివ్గా రియాక్ట్ అయిందనమాట. ఎందుకంటే స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది కనబరిచింది.
తేజస్ నెట్వర్క్స్ వచ్చేసరికి 13% డ్రాప్ అయింది, ఎందుకంటే ఇది లాస్ అనేది అనౌన్స్ చేసింది కాబట్టి. ఎంటీఏఆర్ టెక్ ఈ కంపెనీలో బోఫా సెక్యూరిటీస్ వచ్చేసరికి 0.66% అనేది స్టేక్ అనేది బై చేసింది. ప్రాబ్లీ ఇది లాంగ్ టర్మ్ వ్యూతో బై చేసి ఉండొచ్చు, దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ వచ్చేసరికి ఈరోజు 2% దాకా పాజిటివ్గా రియాక్ట్ అయింది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 4 గిగావాట్ సోలార్ సెల్ అండ్ మాడ్యూల్ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకని ఈ స్టాక్ అనేది ఈ న్యూస్ వల్ల పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. గోల్డ్ దానికంటే ముందు సిల్వరు ఈ స్టాక్స్ వచ్చేసరికి ముఖ్యంగా ఈటీఎఫ్స్ ఇవన్నీ సిగ్నిఫికెంట్గా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దానికి రిలేటెడ్గా ఉన్న హిందుస్థాన్ జింక్ షేర్ వచ్చేసరికి ఈరోజు 3% దాకా పెరిగింది, ఎందుకంటే వీళ్ళు మైనింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట, సిల్వర్ మైనింగ్ అనేది. ప్రస్తుతం సిల్వర్ ఫ్యూచర్స్ రికార్డ్ స్థాయిలో పెరగడం జరిగింది. ఇప్పటికే ఒక కేజీ వచ్చేసరికి 2.64 lakh అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం సిల్వర్ ఈటీఎఫ్స్లో పెట్టుబడులు కూడా 4% దాకా పెరగడం అనేది జరిగింది. సో ప్రస్తుతం సిల్వర్ ఫ్యూచర్స్ అనేది పాజిటివ్గా ఉన్నాయి, ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి. ప్రస్తుతం హిందుస్థాన్ జింక్ షేర్స్ వచ్చేసరికి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ వచ్చేసరికి ఈరోజు కూడా మార్నింగ్ ఒకనొక టైంలో వీక్గానే ట్రేడ్ అయ్యాయి, బట్ చాలా వాటికి రికవరీ అయితే చేశాయన్నమాట. సర్జియో గోర్ వీళ్ళేంటంటే ప్రస్తుతానికి పాజిటివ్ కామెంటరీ అనేది చేశారు. ప్రాబబ్లీ January 13th ఈ యొక్క యూఎస్ టారిఫ్ గురించి ఒక కన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది, ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. సో ప్రాబబ్లీ అంత పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ నడుస్తూ ఉన్నాయి. చాలా వాటికి స్టాక్స్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. నిఫ్టీ 25,806 దగ్గర దీని స్పాట్ అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.88 అనేది చూపిస్తూ ఉంది. మొత్తం మీద మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఓవరాల్గా చూస్తే న్యూట్రల్ అనేది ఇండికేషన్ చేస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్పాట్ 59,534 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.9 ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి స్పాట్ 83,961 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.92 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బుల్లిష్ అనే ఇండికేషన్ ఇస్తూ ఉంది. సో ఎనీహౌ ప్రస్తుతానికి కొద్దిగా రికవర్ అనేది జరిగింది. చాలా వాటికి కాల్స్ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేశారు. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 25,500 దగ్గర మంచి సపోర్ట్ ఉంది, కాబట్టి అక్కడ నుంచి ఎప్పుడైతే బౌన్స్ అయిందో చాలామంది పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 4.05% ఇండియా విక్స్ పెరిగింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అండ్ వీక్గా ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ ప్రస్తుతానికి ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే 361 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50 25,500 దాకా అప్రాక్సిమేట్గా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా బౌన్స్ అయింది. ప్రస్తుతానికి మనం సపోర్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. 25,700 పైన ఉంది కాబట్టి 25,943 అనేది ఇమీడియట్గా మనం రెసిస్టెన్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం 59,500 అనేది ఒక ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్, అది రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. 58,936 ఇంపార్టెంట్ సపోర్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,167 ఇంపార్టెంట్ సపోర్టు, 84,194 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గోల్డ్ విషయానికి వచ్చేసరికి రికార్డ్ స్థాయిలో ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 1,41,575 ఇమీడియట్గా ఉన్న ఒక ఇంపార్టెంట్ టార్గెట్, 1,38,957 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 2,67,961 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ నంబర్లు చదవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే లక్షల్లోకి వెళ్ళిపోయినాయి అన్నీ కూడాను. ఎనీహౌ 2,46,414 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక క్రూడ్ ఆయిల్లో ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. 5,439 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 5,300 అనేది మనం సపోర్ట్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక న్యాచురల్ గ్యాస్లో 292 మంచి సపోర్ట్ ఉంది. 316 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి 93,521 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 88,659 ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి 13వ తారీఖున యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్స్ అనేది పాజిటివ్ అవుట్కమ్ అనేది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క మెటల్స్ ఏవైతే ప్రోగ్రామ్ అనేది యుఎస్ కన్సిడర్ చేస్తుందో దాంట్లో రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించి దాంట్లో ఇండియా కూడా ఒక భాగం అని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఇండియా పాత్ర కూడా చాలా క్రూషియల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అందుకని మెటల్ స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా షైన్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో పాజిటివ్ అవుట్కమ్స్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉన్నాయి. సో ఎవ్రీ డిప్లో కూడా బయింగ్ ఆపర్చునిటీ చూసే ప్లాన్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.